ఓం స్వామియే శరణం అయ్యప్ప. శబరిమల యాత్ర అనగానే గుర్తుకు వచ్చేది పాదయాత్ర. అందులో కఠినమైన, సత్యమైన భయంకర అడవి మార్గంలో కొనసాగే పెద్ద పాదయాత్ర విశేషం. రండి పెద్ద పాదయాత్ర విశేషాలు తెలుసుకుందాం. మొదటిగా ఎరిమేలు చేరుకొని అక్కడ విచిత్ర వేషధారణ చేసి కన్నిస్వాములు, కత్తిస్వాములు, గంటస్వాములు, ఇంకా అనేకమైన పేర్లతో 18 సార్లు వెళ్లే భక్తులు ఒక కొబ్బరి చెట్టు నాటడం ఒక విశేషం. ఓం స్వామియే శరణమయ్యప్ప. ఎరిమేలులో పేటైతుళ్ళి అని ఆటలాడి తీర్థం స్నానం ఆచరించి భక్తితో అయ్యప్ప శరణఘోష చేస్తూ రోడ్డు మార్గము విడిచి అడవి ప్రవేశం. నడవగ అడవి ప్రారంభంలో కోయెక్కావు అని మొదటి పెట్రోలింగ్ చెక్ పోస్టు వస్తుంది. తరువాత దారిలో అలసిన స్వాములకు ప్రభుత్వం పర్మిషన్తో షాప్ ఈడీసీ అని అంగళ్ళు విరి అంటే విశ్రాంతి కోసం చక్కగా చాపలు పరిచి అయ్యప్ప స్వాములు విశ్రమించడానికి ఏర్పాటు ఉంటుంది. అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. చాలా తక్కువ ధరలో కొన్ని సమయాల్లో తగిన ధరలతో విరులలో బస చేయటానికి అనుమతిస్తారు. అడవిలో జంతువుల నుండి రక్షణగా విరులు చుట్టూ సోలార్ ఫెన్సింగులు ఏర్పాటు చేసి స్వాములకు రక్షణ కల్పిస్తారు. ఇంకా ముందు సాగుతుండగా అళుదానది చేరుకోడానికి ముందుగా కారైకట్టి శివపార్వతి గుడి వద్ద పెద్ద బస ఏర్పాటు, అన్నదానాలు విరివిగా ఉంటుంది. రాత్రి ఉండడాని అత్యద్భుతమైన వాతావరణం ఉంటుంది. అక్కడ నుండి అర్ధ కిలోమీటరు దూరంలో అళుదానది. అక్కడ 2 గంటల 30 నిమిషాలకు అళుదానది వద్ద చెక్పోస్టు మూసివేస్తారు. ఇంకా మరునాడు 7 గంటలకు మార్గం తెరవబడుతుంది. స్నానం చేసి అళుదాశిఖరం ఎక్కాలి. కఠినంగా ఉన్న శరణఘోషలో చిన్న, పెద్ద, ముసలి వారు అందరూ సునాయాసంగా అళుదామలై దాటి ముగుచి చెక్ పోస్టు చేరుకోగా అక్కడ కూడా విరులు విశ్రమించడానికి ఏర్పాటు ఉంటుంది. రద్దీకి తగిన విధంగా ధరలు ఉంటాయి కానీ భక్తులకు ఎటువంటి కష్టం కలిగించరు. ముగచి చెక్ పోస్ట్లో సెక్యూరిటీ చెక్ చేస్తారు. బాంబులు ఉంటాయని కాదు, ప్రకృతిని నాశనం చేసే ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ అనుమతించరు. ఏదైనా ప్లాస్టిక్ కవర్లు ఉంటే దానిలోని పదార్థాలు పేపర్ కవర్లో మార్చి ఇస్తారు. అంత మహారణ్యంలో కేవలం 1-2% మాత్రం ప్లాస్టిక్స్ గోచరిస్తుంది. మహారణ్యం రక్షణ చేస్తున్న సిబ్బందిని పొగడలేక ఉండలేము. అక్కడ నుండి పుతుశ్రీ అన్ని 6.5 కిలోమీటరు నడవాలి. 4 గంటల లోపల చేరుకోవాలి. అక్కడ గేట్ మూసివేస్తారు. రాత్రి పుతుశ్రీలో కూడా విరి, రెస్ట్ రూమ్సు, స్నానం చేయడానికి షవర్స్ చాలా బాగా అరేంజ్ చేశారు. నిజంగా రాత్రి హాల్టు అనుభవం చుట్టూ అడవి, కరిమలె చాలా అద్భుతంగా ఉంటుంది. తరువాత రోజు కరిమల పొద్దున్నే 7 గంటలకు ప్రయాణం ప్రారంభం. ఆ కొండలో జంతువులు ఆనవాళ్లు చూసుకొంటూ కొండ స్వామి శరణఘోషతో ఎక్కుతూ పోతుంటే కరిమల ఏట్రం కఠినమైన సత్యమైన మార్గము. చిన్నపాదం పోవడం కాదు, భక్తి అన్నది ఇక్కడ నిర్ణయించబడుతుంది. కరిమల వల్లం చేరుకోగానే కొండ చర్య చేరుకుంటాం. అక్కడ నుండి కిందకు 2 కిలోమీటర్లు తరువాత చేరుకుంటాము. అక్కడ నుండి కొండకు నమస్కారం చేసి 2 కిలోమీటర్లు పంబకు బయలుదేరుతూ మధ్యన పంబానది ప్రవహించటం చూడవచ్చు. పంబాచేరి స్నానం చేసి కందమూల గణపతి దర్శనం చేసుకుని శబరిపీఠం, శరంగుత్తి దాటి సన్నిధానం చేరుకొని అసంఖ్యాత అయ్యప్పలు శరణఘోషం మిన్నంటుతుండగా అతి పుణ్యప్రదమైన 18 మెట్లు చూడగానే ఏదో ఆనందం, కంటి వెంబడి నీరు కారుతుండగా కాలు మోపావచ్చో మోపకూడదో అన్ని భయము భక్తి చోటు చేసుకోగా అలాగే శరణఘోషతో ఎప్పుడు ఎక్కుతామో తెలియదు. భగవంతుని దర్శనానికి క్యూలైన్ అయిన భగవంతుని చూడాలన్న కోరిక ఏది లెక్క చేయదు. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప. अनंत संसार समुद्रतार नौकायिताभ्यां गुरुभक्तिताभ्यां वैराग्य साम्राज्यदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां कवित्वमाराशि निशाकराभ्यां दौर्भाग्यदावां बुधमालिकाभ्यां दूरीकृतानम्रविपत्रिताभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नताययो श्रीपतितास्मि.
पालिमौळि रजरत्नकान्ति सरिद्विराज चषकन्यकाभ्याम् कपङ्क्तेः नमो नमः டெய்லி போங்களா டெய்லி போகிறீங்களா పైన ఉన్న అంగళ్ళకు కరుమ లేకుండా ఇది అంత ఇక్కడే లాస్ట్ అవుతుంది ఇది చూస్తారు జ్యోతి కోసం అయ్యప్ప స్వామి జ్యోతి కోసం జపతాల కోసం ఇక్కడ వీళ్ళు బిర్యానీ ఏర్పాటు చేస్తారు. మనిషి కింద అని ఇక్కడ తీసుకుని వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అంతా కూడా ఎస్సీసీ గవర్నమెంట్ అప్రూవ్ చేసుకుని టెంట్లు వేసుకుంటారు. కంప దగ్గర వచ్చేసాం. स्थिरभक्तिताभ्यां नमो नमः श्री गुरु